ఆ రోజు అయేషా మీర తల్లిదండ్రులు దుమ్మెత్తిపోశారు. ఓకే. రాజశేఖర రెడ్డి నాశనం అయిపోతావురా అని, ఆ కడుపు కొట్టు బిడ్డను చంపితే నాశనం అయిపోతారని మట్టి పోసింది ఆమె. ధర్మం పనిచేయనప్పుడు, చట్టం పనిచేయనప్పుడు, ఎవ్వరు ఏం చేయలేనప్పుడు సామాన్యుడు, కానీ ప్రకృతి అనేది ఒకటి ఉంది. ఆ ప్రకృతి రాజశేఖర రెడ్డిని నాశనం చేసింది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పనిచేయటంలా, ఈ దేశంలో పోలీస్ వ్యవస్థ పనిచేయటంలా, మాట్లాడితే భయపడుతున్న ప్రజలు ఎదురుదాడి చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రకృతి ఇంకా నాకు తప్పదు, ఇన్ని శిక్షించకపోతే లాభం లేదని ప్రకృతి శిక్షించేసింది. అంటే ప్రకృతి చాలా, మనం చేసే తప్పొప్పులన్నీ ప్రకృతి పసిగడతా ఉంటుంది. ఈ విషయాన్ని పాలక వర్గం మర్చిపోతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇర్రవేగొచ్చు, అర్థమవుతుందా? ఇర్రవేగొచ్చుగాక, కానీ సత్యం ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండింటి నుంచి కూడా నువ్వు తప్పించుకోవచ్చు. కేంద్రంలో మోడీ ఉన్నాడు కాబట్టి ఈరోజు నిన్ను కాపాడుతుండొచ్చు, కానీ కాలం అనేది చాలా పవర్ఫుల్ యాపనం. ఈ భారతదేశానికి ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు, కాలగర్భంలో గడిచిపోయారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కాలగర్భంలో గడిచిపోయారు. కొంతమంది బతికొనరు. కానీ ఈ యొక్క అధికారం అనేటటువంటి పీఠం కూలిపోయిన తర్వాత నిన్ను దేకేవాడు ఎవడూ ఉండడు. నీ చుట్టూ ఉన్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ, నీ చుట్టూ నీకు జేకొట్టినటువంటి జెండాలు, ఇవన్నీ కూడా కాలగర్భంలో ఎన్నో జెండాలు కలిసిపోయినాయి. ఒకటా రెండా లెక్కెట్టుకోండి. అచేతు హిమాచల్ని, హిమాలయ పర్వతం తారక ఎన్ని జెండాలు కుప్పగూలిపోయినాయో ఎవరికి తెలియదు. కేసీఆర్ కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఆస్తుపాస్తులంతా ఈరోజు కేసీఆర్ కుటుంబం ఆస్తులన్నీ ఎవరన్నా చెప్పగలరా? అనంతం. మీడియా రంగాన్ని శాసిస్తున్నాడు, అన్నీ వచ్చేసినాయి కేసీఆర్కి. ప్రజాస్వామ్య తెలంగాణకు కొట్లాడినటువంటి ఎంతోమంది బలిదానం చేసుకుంటే వచ్చినటువంటి ఈ తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోటీశ్వరుల్ని లక్షల కోట్లకి అధిపత్యం చేసింది. అంటే అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఏమి చేసినా చెల్లుబాటు అవ్వద్దు అనుకుంటారు. కానీ వాళ్ళు బలమైనటువంటి ఆర్థిక వనాలు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు మోకాలే గారు. ఈ డబ్బుల కోసము చెల్లి లేదు, తల్లి లేదు, ఫ్రెండ్స్ లేదు, ఎవరు లేదు. కాబట్టి ఇప్పుడు సునీతమ్మ అడుగుతుండేది ఏంటంటే, నా తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించమని సింగిల్ పాయింట్ అజెండా అడుగుతుంది. ఇంకొక చెల్లెంది ఏంటంటే, దోపిడీ చేసిన ఆస్తిలో నాకు భాగం పంచలేదు కాబట్టి ఆమె రోడ్డు ఎక్కింది, వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది. తెలంగాణ పల్లెల్లో పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అని తిరిగింది. వైఎస్ఆర్ టీపీ పెట్టింది, తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టింది. ఇప్పుడు మెట్టినింటి నుండి పుట్టినింటికి పోయింది. మా అన్న ఒకే హాస్పిటల్లో పుట్టిండు, నేను ఒక హాస్పిటల్లో పెట్టిను, నా పేరు వైఎస్ శర్మిలారెడ్డి అంటుండు. వాళ్ళేమంటారు, నువ్వు శర్మిలారెడ్డి కాదు, మరుసుమల్లి శర్మిలా శాస్త్రి అని వాళ్ళ అన్న వాళ్ళ సోషల్ మీడియా కోడేకి వస్తుంది. కాబట్టి మీ సొంత చిన్నాయన చచ్చిపోతేనే మీ అన్న 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసు అతి గతి లేదు. ఇంకా సునీతమ్మకే ఎదురు తిరిగితే ఏముంది? అతనికి ఒక మినీ సామ్రాజ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి చిన్న వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కంపెనీ లిస్టు చెప్తాను నేనండి, మీరు ఒకసారి మొత్తం చెప్తా. కంపెనీ లిస్టు చిన్న లిస్టు కాదు అది. చాలామంది ఏంటంటే ఈ పప్పులు బెల్లాల పథకాలకి అలవాటు పడిపోయి వరుసగా చెప్తా బ్రదర్, ఏనండి. వైఎస్ ఫ్యామిలీ ప్రమోటెడ్ 2004 3 కంపెనీస్. ద ఫస్ట్ వన్ సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ 17 కోట్లు కాదని చెప్పమని జగన్మోహన్ రెడ్డిని. తర్వాత సరస్వతి పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 3.02 కోర్స్. తర్వాత సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 7.47 కోర్స్. ఎప్పుడు 2004 నాటి కంపెనీలు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ 2005 వచ్చేసరికి ఫస్ట్ నేను చెప్పిన 1వ కంపెనీ నుంచి 2వ కంపెనీ నుంచి, ఒకటి సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్, సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మళ్ళీ కంపెనీలు పుట్టినాయి చూడండి. 4వ కంపెనీ కార్మెల్ ఆసియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 12.08 కోట్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత 5వ కంపెనీ పులివెందుల పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1 కోటి రూపాయలతో స్టార్ట్ చేసిండు పులివెందులలో. తర్వాత 6వ కంపెనీ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 23.70 కోట్లతో స్టార్ట్ చేశాడు.
తర్వాత 7వ కంపెనీ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ 78.89 కోట్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత మోర్వల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 20.24 కోట్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత భగవతి సన్నిధి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2.41 కోర్స్తో స్టార్ట్ చేశాడు. 2006 లిస్టు అయిపోయింది. 2005 లిస్టు చెప్పా, ఇప్పుడు 2006 లిస్టులోకి వస్తుందా. దీంట్లో ఈ సెకండ్ లిస్టులో ఉన్నటువంటి 4వ కంపెనీ, 6వ కంపెనీ, 7వ కంపెనీలో నుంచి మళ్ళీ సబ్ కంపెనీలు పుట్టించాడు. వాటిలో జననీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 9.95 కోర్స్తో స్టార్ట్ చేశాడు. మనకి అది 10వ కంపెనీ. 9వ కంపెనీగా జగతి పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, సాక్షి న్యూస్ పేపర్ 73.56 కోట్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత 12వ కంపెనీ ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ 10.22 కోర్స్, 10,22,00,000తోటే ఇందిరా టెలివిజన్ స్టార్ట్ చేశాడు, సాక్షి టీవీ. తర్వాత 13వ కంపెనీ సోలోమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 8.98 కోట్లతోటి స్టార్ట్ చేశారు. తర్వాత 2007కి వచ్చేసరికి సండూర్ పవర్లో నుంచి 6వ కంపెనీ సిలికాన్ బిల్డర్ నుంచి 7వ కంపెనీ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ 3 కంపెనీల్లో నుంచి మళ్ళీ కంపెనీలు పుట్టించిండు. వాటిలో 14వ కంపెనీ భారతీ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 45.18 కోట్లతో స్టార్ట్ చేసిండు. తర్వాత 15వ కంపెనీ అరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, అది 4.97 కోట్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత 16వ కంపెనీ ఇన్స్పైర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5.97 కోట్లు. తర్వాత 17వ కంపెనీ క్యాప్ స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 4.42 కోట్లు. ఇంకా 7 చెప్పాను, 17 చెప్పా. మళ్ళీ ఇంకో కంపెనీ ఉంది, దాని పేరే కెలావన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. 18 కంపెనీలు. ఎట్టు వచ్చినాయి ఇవన్నీ? ఏ రకంగా వచ్చినాయి? 2004 అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర పైసా డబ్బులు లేవని చెప్పి టెండర్ చూపించాడు. దాని తర్వాత 18 కంపెనీలు. అప్పుడే సిబిఐ ఛార్జ్ షీట్లో 43,500 కోట్లు ప్రజాధనం లూటీ చేసిందని సిబిఐ జేడి లక్ష్మీనారాయణ నాంపల్లి సిబిఐ కోర్టుకి అఫిడవిట్ ఇచ్చాడు. అర్థమవుతుందా? దాన్ని టోటల్ వాల్యుయేషన్ చేస్తే అప్పట్లో 78,000 కోట్లు. 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు అయి ఉంటుందా? 2009లో నిఫ్టీ ఎంత? 7,500 సెన్సెక్స్ నిఫ్టీ. ఇవాళ భారతదేశం సెన్సెక్స్ నిఫ్టీ ఎంత? నియర్ బై 22,000. అంటే ఎన్ని రెట్లు పెరిగినాయా? 3 రెట్లు పెరిగినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అని చిన్నోడు అనుకుంటారా ఏందా? టాటా, రిలయన్స్, అదాని అమ్మ మొగుడు జగన్మోహన్ రెడ్డి. ఎవరిని లెక్క చేసే పనే లేదు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు డబ్బులు ఇచ్చేస్తే మన కోట్లు వేస్తారు. ఈ ఎమ్మెల్యేలు అన్నా లెక్కలేదు, న్యాయ వ్యవస్థ అన్నా లెక్కలేదు, చట్టసభలన్నా లెక్కలేదు. కాబట్టి అతను ఏంటంటే, అసలు నేను ఒక్కటి అడుగుతున్నాను సార్ మిమ్మల్ని, ఇంట్లో కూర్చొని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి మగోడు జగన్మోహన్ రెడ్డిగా. 29 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 75 గణతంత్ర దినోత్సవాలు, 77 స్వతంత్ర దినోత్సవాల్లో ఒక ముఖ్యమంత్రి పేరు నాకు చెప్పండి. ఎంటైర్ చీఫ్ సెక్రటరీని ఇంట్లో కూర్చొని పెట్టుకొని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు ఈ భారతదేశంలో, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి.